యేసయ్యని స్తుతించాలి. యేసయ్యని ఏం చేయాలి? వేడిగా స్తుతించాలి. ప్రార్థనతోటి. నెక్స్ట్ రెండోది వాక్యంతో. మూడోది అవుతుంది పాటలు. వెరీ గుడ్. మరి ఇది పాట అంటే ఇంకొక 15 minutes. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఏసు వైపుకు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూల్కు గంతులు వేసుకుంటూ ఎవరి వైపు చూస్తూ? ఎస్, ఈ రోజంతా ఏసు వైపు చూస్తూ ముందుకెళ్ళిపోదాం. ఓకేనా? ఆర్ యు రెడీ? లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ముందుకెళ్ళదాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఏసు వైపుకు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూల్కు గంతులు వేసుకుంటూ యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ యేసు వైపుకు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సండే స్కూల్కు గంతులు వేసుకుంటూ యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ ముందుకెళ్ళదాం. చాలా స్పిరిచువల్. సింహాల గుహలో వేసినను భయపడక నిలుచున్నావు. సింహాల గుహలో వేసినను భయపడక నిలుచున్నావు. చాలా చాలా స్పిరిచువల్. చాలా చాలా స్పిరిచువల్. చాలా చాలా స్పిరిచువల్. చాలా చాలా స్పిరిచువల్. గురుగురుమంటూ గుహలో మీసాల సింహాలు. గుహలో బచ్చిపడి దానియేలు చూసను ఆకలి సింహాలు. మళ్ళీ గురుగురుమంటూ గుహలో. రీడింగ్ చదువుకుందాం. ఏం చదువుదాం? రెస్పాన్సివ్ రీడింగ్. తన చిన్న బిడ్డలను ముట్టవలెనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. నీ మార్గములన్నిటిలో నీకు కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. కొదవ సింహములను భుజంగములను అడగదొక్కెదవు. ఓకే, ఇప్పుడు మీరు పాడాలి. రెండోది వెరీ గుడ్. మరి నేనైతే బైబిల్ స్టోరీ చెప్తాను, కానీ ఎవరి గురించి చెప్తున్నాను గెస్ చేసి మీరే చెప్పాలి. అనే ఒక ఊరిలో ఒక అతను ఉన్నాడంట. ఓకే, అతని పేరు ఎల్కానా. వాక్యానుసారంగా చక్కగా ఎదుగుతూ ఉండాలి, అన్ని నేర్చుకుంటూ ఉండాలి. మరి రెండవది ప్రార్థన చేసిన దేవుడు అడగాలి, యేసయ్యా నాకు కనిపించు, నాతో మాట్లాడు. యేసయ్యా అందరికి కనిపించు, అందరితో మాట్లాడు అంటే యేసయ్యా మీతో తప్పకుండా మాట్లాడతాం. హాయ్ రా ఫ్రెండ్ రా, క్రికెట్ ఆడుకుందాం.
ఏంటి ఈ మధ్యన కొంతమంది పిల్లలు అసలు సండే స్కూల్కే రావట్లేదు. అవునక్క, ఈ మధ్య చాలా మంది సండే స్కూల్ రావట్లేదు అక్క. అవునక్క. రే ఖాళీగా ఉండి ఏం చేస్తారు రా, అసలు గేమ్ ఆడుతున్నాం రండి. ఇవి వీడియో గేమ్స్ అని ఏమీ ఆడుకుంటురా, మనకే మంచిది కాదు. నీకోసమే చెప్తున్నా, నువ్వు కూడా ఆడుతురా. అవన్నీ మాకు తెలుసులే కానీ రండి అయితే ఆడుకుంటున్నాం. నీ మంచి కోసమే చెప్తున్నాం రా, మేమైతే రాము. తిన్నావు కదా రే, బాగా ఆడు. చూడండి వెనకాల కనమార్చు ఒడే ఆ మిత్రుడు బాగా ఆడతావని చెప్పి మా నిన్ను చేసుకుంటే ఏరా బాబు ఈ రోజు అట్లా నెక్స్ట్ టైం నుంచి ఆడించాం బాబు నేను ఎలా చూడరా చూడమానండి. మీరు బాగానే కలిసారు. అయ్యో ఏమైందండి, ఈ మధ్యన పిల్లలు సండే స్కూల్కి సరిగ్గా రావడం లేదండి. దాని విషయమే మీతో మాట్లాడదామని మీ ఇంటికి వద్దామనుకున్నాను. ప్రతి వీక్ పంపిస్తున్నామండి, అది రావట్లేదు. పంపిస్తామే ఏంటి? మీకోసం చాలా బాధపడుతూ చెప్తారు. మీరు ఇలా పాడైపోతున్నారు. సండే స్కూల్లో అయిపోయాక మీకు ఆడుకోవాలనిపిస్తే ఈవినింగ్ వెళ్ళి ఆడుకోండి. అంతేగాని సండే స్కూల్ మానేసి ఎక్కువ చేస్తాను. సండే స్కూల్ వెళ్ళలేదమ్మా, ప్రతి ఆదివారం వచ్చేదా అని చెప్పి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళామమ్మా. కొంచెం కాదండి అబ్బాయి చూడండి అసలు ఆ చక్కగా సండే స్కూల్ కట్టే వెళ్ళి అందరూ బాగా చేయడానికి బైబిల్లో ఎలా చెప్తున్నారు. దాన్ని చూడండి అసలు రోడ్ మీద కట్ట తింటే నా తప్పే. ఆ రోజు సండే స్కూల్ టీచర్ చెప్పినా కూడా వీళ్ళు పంపించారు. అందుకే వీళ్ళు ఇలా తయారయ్యారు. ఇలా చేస్తారని అసలు అనుకోలేదు. సారీ నా, ఇంకెప్పుడు ఇలా చేయనమ్మా. సారీ అమ్మ, ఇంకెప్పుడు ఇలా చేయను. మీ సాధించి నేను కూడా సండే స్కూల్కి వెళ్తాను. మా దేవుడిలోనే ఉంటాను. సండే రోజు సండే స్కూల్కి వెళ్ళాను. మరి దేవుడికి ఎప్పుడు ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి, అవునా? మరి చిన్నవాడిని దావీదు యేసయ్యకి మరి యెహోవా తండ్రికి మొదటి స్థానం ఇచ్చాడు కాబట్టి మరి గొర్రెల కాపరిని ఏం చేశాడు? రాజుగా చేశాడు. మరి మన జీవితంలో కూడా మనం దేవునికి మొదటి స్థానం ఇస్తే మనల్ని కూడా గొప్ప వాళ్ళగా చేస్తాడు దేవుడు. మనము యేసయ్య చేసిన అద్భుతాల్లో ఒక అద్భుతం కోసం చెప్పుకుందాం. కాబట్టి యేసయ్య ఎలాగైతే ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పైగా పంచిపెట్టారో మన జీవితంలో కూడా మనము యేసయ్యని ఇస్తే మనల్ని కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా ఆశీర్వదిస్తారు. అర్థమైందా?
చేయాలి అందరూ. అబేద్నగో షెడ్రకు మెషకు మీద వచ్చి పాడనే పెద్ద చిక్కు. అబేద్నగో షెడ్రకు మెషకు మీద వచ్చి పాడనే పెద్ద చిక్కు. రాజు ప్రతిమకు నొక్కమంటూ సాతాను ప్లే చేసే ట్రిక్. రాజు ప్రతిమకు నొక్కమంటూ సాతాను ప్లే చేసే ట్రిక్. ఏడంతల వేడిని పెంచిన అదిలో మమ్ములో కాచిన ఈ ప్రతిమంటే మాకు లేదు లెక్క. రక్తమంటూ చెప్పినారు ఏం చెప్పినారు. ఈ ప్రతిమంటే మాకు లేదు లెక్క. రక్తమంటూ చెప్పినారు ఏం చెప్ప. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఓ, అయితే మీరు ఎక్కువ ఫుడ్ తిన్నారు. అయితే నాకు ఎంతమంది కనిపిస్తుంది? ఆ ట్రైన్ లో ఎంతమంది వెళ్ళారు? ఒక రోజంట కొంతమంది బస్సులో ప్రయాణం చేస్తూ వెళ్తున్నారంట. అలాగే పేరెంట్స్ తోటి వెళ్ళాలి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అవునా? అలాంటి వాతావరణంలో సడన్ గా ఆకాశం అంతా మబ్బులు కమ్ముకొచ్చి క్లైమేట్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయిందంట. బస్సులో జనాల వల్ల ఏమైపోతామో నరకంలోకి పడేయబడతాం. మన హృదయంలో ఎప్పుడైతే ఆత్మఫలాలు ఫలిస్తాయో మనకి ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. మిమ్మల్ని మంచిగా నుంచి పెట్టి గేమ్ ఆడిస్తారు. ఎవరు బాగా కాకోకుండా వేరే రామా కమా నుంచున్నా. అరే 1 2 3 అన్నప్పుడు నుంచోవాలి. మంచి పిల్లలా, మంచి పిల్లలా, అలా చేసే పిల్లలా. రీడింగ్ బైబుల్, గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, గో టు చర్చ్, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే, ప్రే ఎవ్రీ డే. కూర్చో కూర్చో, తప్పు చేసిన వాళ్ళు కూర్చోవాలి. గో ఎలా అంటే ఇలా ఫలిస్తారు. ఇలా ఫలించాలనుందా? వంట కొనుక్కోవాలనుందా? క్రియ ఇందులో ఏమన్నా చూడు. 1 2 3. ఇలా దేవుడు శూన్యంలోంచి సృష్టిని సృష్టించాడు కదా. బాగుంది కదా. ఇలా కలర్ఫుల్ గా మారుతుంది. ఇలా కలర్ఫుల్ గా మీరు చెప్పగలిగి మీ మాట విని కర్ర అయిపోతుందా? ఎలా అంటే అలా కర్రగా మార్చండి. అదిగోండి, నీకు ఇలా గిఫ్ట్ ఇచ్చేస్తాడు, ఇలా గిఫ్ట్ ఇచ్చేస్తాడు. పరలోక రాజ్యంలో సింహాసనం ఇస్తాడు. ఎలాగో తెలుసా? ఇలా గిఫ్ట్ గా ఇచ్చేస్తాడు. కావాలా? తీసుకో. పరలోక రాజ్యంలో ఇలా ఉంటది. కావాలా? దాన్ని నీకు ఇచ్చేస్తాడు యేసయ్య. పరలోక రాజ్యం అక్కడ ఇస్తాను. హాయ్ పిల్లలా, హలో, హాయ్, బాయ్, హాయ్ కదా, బాయ్. బాబా అనే ఏంటి? ఓ పెళ్ళా? పెళ్ళంట ఏంటో చెప్పండి సరిగ్గా. నా పేరు నువ్వు చెప్తే చెప్పలే అంతే. నువ్వు చెప్పాలి. వాడి పేరు చండాలం ఉంటుందని చెప్తున్నాను. అవునా? చెప్ప. నా పేరు ఏంటంటే కుక్క. నీ పేరు కాదురా. నేనే. నా పేరు ఏంటంటే నీ పేరు కాదురా. పందిగా ఆగు. అనయ్య, నా పేరు ఏంటంటే అనయ్య, అది చూడనయ్య. మధ్యలో అన్నీ ఉన్నారు కాబట్టి బతికిపోయారు.
నేను కొట్టాననుకో 6 పడతానంటే చెరులో పడతా. ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. ఏ నా దెబ్బ మూడు పనులు ఏంటంటే అన్న చేస్తారా ఎగ్జామ్ రాశారు చాలా మంది కష్టపడి చదివి, కొంతమంది చార్ట్ మీద డయాగ్రామ్స్ వేసుకొచ్చారు. ఇంకొకరు ఏం చేశారమ్మా, కీర్తనలో గ్రంథంలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా చాలా మంది చక్కగా అప్పచెప్పారు అన్నమాట. మరి అందులో చక్కగా రాసిన వాళ్ళకి, చార్ట్లో డయాగ్రామ్ వేసుకొచ్చిన వాళ్ళకి, పైగా ఇంకోటి ఏంటి, కీర్తన గ్రంథం నుంచి మరి మంచిగా ఎక్కువ అధ్యాయాలు ఎవరైతే చెప్పారో వీరందరికీ కూడా మరి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్. చాలా బాగా వేసారు చాట్, వెళ్ళేటప్పుడు క్లాప్స్ కొట్టాలి గట్టిగా. వెరీ గుడ్. కూడా చాలా చక్కగా వేసారేమో వీళ్ళ ముగ్గురు కూడా చాట్స్. వెరీ గుడ్. అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ ఏంటో మనకి ఈరోజు బైబిల్. ఏంటి చిల్డ్రన్స్ రిట్రీట్ పెట్టినప్పుడు మీరు ఏసై గురించి ఇన్ని విషయాలు నేర్చుకున్నారు కదా. మార్నింగ్ మరి 9:30 నుంచి ఇప్పటి వరకు మరి ఎంతో ఓపికగా పిల్లలందరూ కూడా మరి చక్కగా కూర్చుని పొద్దు నుంచి ఎన్ని విషయాలు నేర్చుకున్నారు మీరు? 3 విషయాలు నేర్చుకున్నారా? సరే, అందరూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ కృపలో భద్రపరిచి నా తండ్రి, నా ప్రభా, నా రక్షకుడా, ఇదిగో నాయన ఉదయకాలము నా తండ్రి స్నేహ సమయం నుంచి నా మరి వచ్చిన ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని మా ప్రభువును ప్రియకుమారుడైన ఈశ్వర అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి.